అలా గైస్, అందరికి కంగ్రాచులేషన్స్. మన ఇండియా అయితే ఫైనల్ గా ఛాంపియన్స్ ట్రోఫీ అయితే గెలిచేసుకున్నాం. అండ్ మధ్యలో అంటే చాలా ఈజీ టార్గెట్, ఈజీగా చేస్ చేస్తారు. 230 240 అంటే మన వాళ్ళకి ఏదో సమ్ కేక్ వాక్ అనుకున్నాం, కానీ మధ్యలో అయితే కొంచెం టెన్షన్ అయితే పడాల్సి వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఇండియన్స్ అయితే అగైన్ ఛాంపియన్స్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ టు మీ, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఇండియన్స్ అవుట్ దేర్. అండ్ కమింగ్ టు ది మెయిన్ బిజినెస్, మనకి ఇది ఎందుకంటే ఒక 2-3 డేస్ నుంచి మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఉన్నాం, కానీ అసలు యాక్చువల్ థింగ్ ఏదైతే ఉందో మన ఇండియన్ ఎఫెక్ట్ చేసేది కానీ, ఏదైతే మన ఇండియన్స్ ఆల్రెడీ ఎఫెక్ట్ చేస్తుంది కానీ, మన అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, లేకపోతే మన వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ మన ఫీమేల్ జెండర్ కి రిలేటెడ్ మన రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం రేప్. అది ఎందుకని చెప్తున్నా అంటే, రీసెంట్ గా మన ఇండియాలో, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో వీక్లీ డీకోడ్ లో కూడా చెప్పాను, వన్ ఆఫ్ ద న్యూస్ కింద, అందులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ దీని మీద ఒక డెడికేటెడ్ టాపిక్ చేస్తే తప్ప మన ఇండియాలో లేతే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎంతమంది చూస్తారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు, ఎంతమంది షేర్ చేస్తారు నాకే తెలియదు. బట్ అంటే నేను మీకు చేతులు ఎత్తి అంటే అర్థిస్తున్నానని అనుకోండి, ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా దీని మీద ఒక స్టాన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను రీసెంట్ గా కర్ణాటకలో ఒక ఇజ్రాయేలీ టూరిస్ట్ ఆవిడ ఇక్కడ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కి స్టార్ గేజింగ్ అయితే వచ్చారు. స్టార్ గేజింగ్ అంటే ఏంటంటే, ఊరినే జస్ట్ అంటే ఈ టూరిజం అయితే ఈ ఊర్లు తిరిగే వాళ్ళందరికీ కొంచెం అంటే ఈ స్టార్స్ ని చూడటం, ఇలా ప్లానెట్స్ అబ్జర్వ్ చేయడం కొంచెం ఒక వాళ్ళకు ఐడియా ఇంట్రెస్టింగ్ ఉండదు. సో అలా ఒక టూరిస్ట్ వస్తే ఆవిడ ఆ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టూరిస్ట్ ని, అండ్ అలాగే ఇక్కడ ఆవిడ ఒక హోమ్ స్టేలో బస్ చేస్తుంది, అక్కడ ఉన్న ఒక అమ్మాయిని, అండ్ వీళ్ళతో పాటు ఉన్న 3 అబ్బాయిలు, వీళ్ళ 5గురు కలిసి ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కి నైట్ టైం లేకపోతే మేబీ కొంచెం రాత్రి టైం అలా వెళ్తుంటే, 3 అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇజ్రాయెల్ టూరిస్ట్ ని, అండ్ అలాగే ఒక హోమ్ స్టేలో ఉన్న అమ్మాయిని ఇద్దరిని అయితే గ్యాంగ్ రేప్ చేయడం అయితే జరిగింది. దీని గురించి ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, మన ఇండియా యొక్క పేరుని తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడదబ్బి మొత్తం ఏదైతే ఇంటర్నేషనల్ న్యూస్ అన్ని ఉన్నాయో అటన్నిటిలో అయితే కవర్ చేస్తున్నారు. అది BBC అవ్వచ్చు, స్ట్రైట్ టైమ్స్ అవ్వచ్చు, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అవ్వచ్చు, ఇంకా సమ్ అదర్ అంటే మేబీ మన ఇండియాలో ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, లేకపోతే ఇండియా టుడే, లేకపోతే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఇలాంటివన్నీ కవర్ చేయడం ఒక టాపిక్. లేకపోతే మన ఇండియా గురించి ఎస్పెషల్ ఇట్లాంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ లేదా ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేయడం అనేది రెండో టాపిక్. ఎందుకంటే మన ఇండియన్స్ కి మీరు కావాలంటే మీ అమ్మ, మీ నాన్న, లేకపోతే మీ అక్క, తమ్ముడు, లేకపోతే మేబీ హస్బెండ్, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా బయట ఉంటే, ఎస్పెషల్లీ యూరోపియన్ అండ్ అలాగే అమెరికా, కెనడా అట్లాంటి వాటిలో కనుక్కుంటే మీరు కన్ఫర్మ్ గా ఒకసారి ఫోన్ చేసో మెసేజ్ చేసో కనుక్కోండి. మన ఇండియన్స్ కి అక్కడ ఎవరైతే ఉన్నారో, అది లండన్ అవ్వచ్చు, ప్యారిస్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, మన ఇండియన్స్ ని అక్కడ వాళ్ళు ఎలా చూస్తున్నారు అని ఒక్కటి కనుక్కోండి. మీకు ఈ వీడియో ఈజీగా, చాలా ఈజీగా రిలేట్ అయిపోతుంది. మన ఇండియన్స్ ఇప్పుడు మన ఇండియాలో ఆఫ్రికన్స్ నో లేదా ఇంకైనా సమ్ అదర్ వేరే కంట్రీస్ వాళ్ళని మనం కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న 3rd గ్రేడ్ పర్సన్స్ కింద ఎలా అయితే ట్రీట్ చేస్తామో, మనల్ని అమెరికన్స్, యూరోపియన్స్ అంతకన్నా వరస్ట్ గా డీల్ చేస్తారు. మీరు కావాలంటే అక్కడ వెళ్ళిన వాళ్ళని అడగండి, ఇది అంటే ఓపెన్ సీక్రెట్ అనమాట. అలాంటిది ఇట్లాంటి న్యూస్ వస్తే, అలాంటిది ఒక ఫారిన్ టూరిస్ట్ కి వచ్చిన వన్ ఆఫ్ ద ఫారినర్ మీద జరిగితే అది వాళ్ళకు ఒక ఏదో బ్రహ్మాస్త్రం లాగా అనమాట. సో వాళ్ళు రాస్తానే ఉన్నారు. బట్ అలా అని చెప్పని ఇది ఆల్రెడీ తప్ప, లేకపోతే అసలు ఇండియాలో అసలు రేప్ కేసెస్ ఏంటంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరిది తప్పు ఉన్నది, రేప్ లో ఎవరిది తప్పు ఏంటి అనేది మనం చెప్పలేం. కానీ బట్ మన ఇండియాలో రేప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే భయం అయితే లేదు. ఈ జస్టిస్ మీద కానీ, లా అండ్ ఆర్డర్ మీద కానీ, వీటి మీద అయితే లేదు. ఎందుకంటే 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు నైట్ టైం అంటే 5 మెంబర్స్ ఉన్నప్పటికీ, దట్టు అందులో 3 మేల్ జెండర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిన్న మొన్న ఈ కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ అయితే జరగకుండా అయితే ఆగలేదు. సో ఇక్కడ అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళటం లేకపోతే కలిసి వెళ్ళటం అనేది అసలు థింగే కాదు. రెండోది అంటే నిన్న జరిగిన థింగే కాదు, ఈవెన్ మనం కనుక చూస్తే ఒక 1 year బ్యాక్ ఆర్ మేబీ అలాగా కోల్కతాలో మనకి రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది. మొత్తం అసలు ఇండియా మొత్తం అంది ఇంట్లో వాళ్ళని ఒడి తీసేసేయండి, కింద వేసేసేయండి, పైన వేసేయండి, కోసేయండి, నరికేయండి, పాతేయండి అని చెప్పాను. అందరు కామెంట్లు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు, స్టేటస్లు అన్ని పెట్టేసేసి అబ్బా మనం దేశభక్తి చూపించేసా అని చెప్పని చాలా బాగా గర్వపడ్డా. బట్ అదొక్కటి చేస్తే అయితే నాకు తెలిసి అయితే అది చేయండి. ఓకే, మేబీ మీ సాలిడారిటీ చూపిస్తాను, అయితే మీ యొక్క వాళ్ళతో పాటు సహకారం అని చెప్పని అనుకోవటం అది అంతా వేరే. బట్ ఇప్పటికీ కూడా కోల్కతా రేప్ అండ్ మర్డర్ వాళ్ళకి కూడా ఇప్పటికీ ఈవెన్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది పక్కన పెడితే ఒక 1 year బ్యాక్ లేకపోతే ఒక 6-7 months బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకి కూడా ఇంతవరకు న్యాయం అయితే జరగదు. మోరోవర్ ఈ యొక్క కేసుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట సాక్షిగా ప్రస్తావించారు కూడా. మీకు ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను నేనండి. किले से फिर बार एक अपनी पीड़ा व्यक्त करना चाहता हूं।
एक समाज के नाते हमें गंभीरता से सोचना होगा कि हमारी माताओं, बहनों, बेटियों के प्रति जो अत्याचार हो रहे हैं उसके प्रति देश का आक्रोश है। अब समय की मांग है कि जिनको सजा होती है उसकी व्यापक चर्चा हो, ताकि ऐसा पाप करने वालों को भी डर पैदा हो कि पाप అది మొత్తానికైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఏదైతే ఈ రేప్ అండ్ మర్డర్స్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గట్టిగా శిక్ష పడాలి, గట్టిగా శిక్ష పడితేనే మన అమ్మ, అక్క, చెల్లి లేదా మన వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎస్పెషల్లీ ఫీమేల్ జెండర్ మన రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ధైర్యం ఇస్తాం, లేదా వాళ్ళు అప్పుడే కరెక్ట్ గా ముందుకెళ్తాను. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోల్కతా ఇష్యూ కేసుని అక్కడ అంటే ఎర్రకోట లేకపోతే ప్రెసిడెంట్ ఆ టైప్ లో అంత పెద్ద స్థాయి నుంచి దాన్ని అడ్రస్ చేసిన ఆ ఇష్యూని హైలైట్ చేసినా కూడా ఇంకెప్పటికీ కూడా మన ఇండియాలో ఆ ఏదైతే ఆ కోల్కతా రేప్ అండ్ విక్టిమ్ కేసు ఏదైతే ఉందో అక్కడైతే వాళ్ళకి అనకూడదు, కానీ ఇంకంటే చెప్తుంటే బాధ కూడా వస్తుంది, లేకపోతే వేరే టైప్ ఆఫ్ మాటలు కూడా వస్తున్నాయి. బట్ మాట్లాడలేం కాబట్టి డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి ఇంకా అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి. వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంత ఎర్రకోట సాక్షిగా అడ్రస్ చేస్తూ ఒక ఇష్యూ చెప్పారంటే మేబీ అది తొందరగా సాల్వ్ అవుతుందో, లేకపోతే దాని మీద ఒక కొత్త యాక్షన్, కొత్త లానో ఇంక ఇప్పటి నుంచైనా సరే ఈ రేప్ అండ్ మర్డర్స్ లేకపోతే ఈ మొలెస్టేషన్ కేసెస్ ఇట్లాంటివి అయితే ఉండవని ఎవరైతే అనుకున్నారో ఆఖరికి వాళ్ళు ఇప్పుడు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుస్తాం, మా అమ్మాయికి ఇంకా న్యాయం జరగలేదు లేదా న్యాయం జరగాలని చెప్పని అంటున్నారు. ఇంకా వాళ్ళు అంటే ఆ వీడియో నేను చూపిద్దాం అనుకున్నాను, బట్ నా వల్ల కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మా అమ్మాయి డెత్ సర్టిఫికేట్ కూడా మాకు ఇంకా అందలేదు. ఎందుకంటే అంత బ్రూటల్ అది ఆ అమ్మాయి. అంటే ఆ డీటెయిల్స్ లో కనుక మీరు వెళ్తే యాజ్ ఏ హ్యూమన్ అంటే నేను యాజ్ ఏ మ్యాన్ నేను కూడా తీసుకోలేని థింగ్స్ అనమాట. అంటే నేను అదే చెప్తున్నాను, మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో లా అండ్ ఆర్డర్ మీద, సోషల్ జస్టిస్ మీద, లేకపోతే మన జ్యుడిషియల్ సిస్టమ్ వీటి మీద అయితే ఎవరికి ఇది లేదు. సో మనం ఇది గనక ఆపకపోతే మన ఇండియాలో మేబీ మనం వికసిత భారత్ అవుతాం, డెవలప్డ్ ఎకానమీ అవుతాం, నా తలకాయ అవుతాం అనేది పక్కన పెడితే కన్ఫర్మ్ గా మన ఇండియాలో ఇండియన్స్ కి రక్షణ లేదు. ఓకే మేబీ ఫారినర్ కావటం, వాళ్ళు మళ్ళీ మనం బ్యాక్ చేయటం, దానివల్ల మళ్ళీ మనం ఒక రేసిజం లేకపోతే ఇంకా సమ్ అదర్ థర్డ్ గ్రేడ్ కంట్రీ కింద మనం డీల్ చేయటం ఇవన్నీ వేరే థింగ్స్, అవన్నీ ఓకే. కానీ బట్ మన ఇండియాలో మన ఇండియన్స్ మన అమ్మకి, అక్కకి, చెల్లికి లేకపోతే మన వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనం బేసిక్ ఒక దాని నమ్మకం లేకపోతే మన యొక్క బేసిక్ డ్యూటీ అంటారు కదా, అది కూడా మనం చేయాలి. సో ఇప్పటికైనా సరే స్టేజ్, ఎందుకంటే వీటిలో ఎందుకు చెప్తానంటే ఇందులో మీరు కనుక అడిగారు అనుకోండి, కొంతమంది అంటారు ఇది కోల్కతా పోలీస్ డీల్ చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ దీనిలో ఏం చేయలేదు అంటారు, కొంతమంది ఏమో సిబిఐకి ఇవ్వండి అంటారు, కొంతమంది ఏమో ఎఫ్బిఐకి ఇవ్వండి అంటారు, కొంతమందికి ఏమో మొత్తం ఇంటర్నేషనల్ ఇది. అసలు ఒక రేప్ కేసు సిబిఐకి ఇస్తే ఏంటి, కోల్కతా కేసు అంటే ఎవరైనా సరే అమ్మాయి కదా, కోల్కతా వాళ్ళు డీల్ చేస్తే ఏంటి, హైదరాబాద్ లో డీల్ చేస్తే ఏంటి, అమరావతిలో డీల్ చేస్తే నాకైతే దానికి డిఫరెన్స్ అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ ఆఫీసర్స్ కానీ లేకపోతే సో కాల్ డీల్ చేసి ఎవరైనా సరే నిజంగా అంటే ఇప్పుడు జిఎస్టీ తెచ్చారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే తెచ్చారుగా, లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెస్తున్నారుగా. వీటి మీద ఉన్న మీకు ఏదైతే ఇంట్రెస్ట్ కానీ లేకపోతే వాటి యొక్క దాన్ని ఏమంటారు పాజిటివ్నెస్ కానీ మరి ఈ టైప్ ఆఫ్ అంటే ఇది మేబీ నెలకొకటో 6 నెలలకొకటో సంవత్సరానికి ఒకటో జరుగుతుంది ఒకేసారి మొత్తం ఇండియన్స్ అందరూ లేచిపోయి మేరా భారత్ మహాన్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, మన ఇండియన్స్ జరగాలి, అమ్మాయిలు ఇలా అవుతున్నారు, అమ్మాయిల మీద జరుగుతుందని చెప్పని మనం పోస్టులు పెట్టేసేసి లేదా అప్పుడు ఆ టైంకి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ చేసి ట్విట్టర్ లో ట్రెండింగ్ చేసేస్తే సరిపోయిద్దని మనం అనుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళు అలా డీల్ చేస్తున్నారు. అంటే మేబీ ఇవాళ కోల్కతాలో జరగచ్చు, మన రేపు కర్ణాటకలో జరగచ్చు, ఎల్లుండి ఇంకొక ఆంధ్రాలో జరగచ్చు, ఆ తర్వాత తెలంగాణ, బట్ జరగడం జరుగుతుంది. వాళ్ళకి భయం లేదు, దీని మీద సరైన గైడ్ లైన్స్ లేవు, జ్యుడిషియల్ సిస్టమ్ ఏం చేస్తూ తెలియదు. ఈవెన్ మోర్ ఓవర్ ఈ కోల్కతా రేప్ కేసులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిను ప్రెసిడెంట్ గారిను కలిసి వాళ్ళ యొక్క శిక్షణ తగ్గించమనో లేకపోతే వాళ్ళ యొక్క శిక్షని సరళించమనో ఏదో ఆ పిటిషన్ కూడా పెట్టుకున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకంతకన్నా లేదు. అంటే ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ చేసేవాడికి ఇవన్నీ ఒక రకంగా పాజిటివ్ గా కనబడుతున్నాయి. ఎన్ని చేసినా ఎలా చేసినా సరే ఈ జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి కానీ ఈ యొక్క ఏదైతే టీడీఎస్ ప్రాసెస్ లేదా టీడీఎస్ ప్రాసెస్ ఏదైతే ఉంది ఈ సోకాల్ లా అండ్ ఆర్డర్ ని అన్ని చేయడానికి ఇవన్నీ కన్ఫర్మ్ గా మనల్ని ఏం పేకలేరన్న ఒక మైండ్ సెట్ అయితే ఈ చేసే కొంచెం మందిలోని మొత్తం దేశం మొత్తం అందరూ ఏం రేపు చేసుకుంటూ కూర్చోరు కాబట్టి ఆ చేసే తక్కువ మందిలో కూడా అదొక భావన అయితే వచ్చింది. ఇది మనం సెట్ చేసేంత వరకు కూడా మన ఇండియా ప్రపంచంలో ఎంత ముందుకు వెళ్ళినా కూడా మనం ఇంకా థర్డ్ గ్రేడ్ కంట్రీ లాగానే చూస్తారు. మరోవర్ వాళ్ళు ఎలా చూస్తున్నారని పక్కన పెడితే మనం కూడా ప్రశాంతంగా మన అక్కని, చెల్లిని, అమ్మని లేదా వైఫ్స్ ని బయటకు పంపించడానికి అయితే మనం వెనకాడాల్సి వస్తుంది. సో వీటన్నిటి మీద ఎలా అయితే మనం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని కూడా ఇంట్రెస్టింగ్ గా చేసాం, ఈ టాపిక్ కూడా ఇంట్రెస్టింగ్ గా చేసి తీసుకెళ్తారని నేను